ఉద్యోగాలతోటి మెగా డిఎస్సి ఇస్తానని చెప్పారు ఎలక్షన్స్ ముందు ప్రసంగాలలో. మరి 10,000 ఉద్యోగాలు ఇచ్చారే, ఇది ఒక మోసం కాదా? దీన్ని ఎందుకు ప్రశ్నించాలా? మేము మోసం చేసామో మంచి చేసామో ప్రజలకు తెలుసు. 2,20,000 ఉద్యోగాలు పొందినటువంటి ఉద్యోగస్తులకు తెలుసు సార్. మీరు మెగా డిఎస్సి అని దగా చేస్తున్నారా లేదా, ఇది చెప్పాలి. మీరు పెట్టింది ముందు మీ డిఎస్సినే వాళ్ళు మెగా అని పేరు పెట్టారు, ఇంకో 10,000 పెంచారు. మీరు 6,000 ఎందుకు చేశాడు? 50,000 ఉన్నప్పుడు మీరు ఇవ్వాలి కదా. 50,000 ఎందుకు వదిలేదు సార్? మేము 50,000 ఇస్తామని చెప్పలేదు. మేము మా విధానం 2,00,000 ఉద్యోగాలు ఇచ్చాం. చరిత్రలో ఏ ప్రభుత్వం ఏపీ రాష్ట్రంలో ఒక 5 సంవత్సరాల కాలంలో 2,00,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి చరిత్ర లేదు. ఏడాదికి ఒకసారి జాబ్ క్యాలెండర్ ఇస్తానని మాట మర్చిపోయిన చరిత్ర కూడా ఇంతకు ముందు 14,000 డిఎస్సీలు ఇచ్చాం. మేము 14,000 ఇచ్చాం సార్. పాత అయినా కానీ చేయకుండా వెళ్ళిపోయింది ఎవరు? మీరే కదా, మీ ప్రభుత్వమే కదా. మరి ఆ రోజు ఇవ్వని వాళ్ళు ఈ రోజు ఇస్తారా? ఆ రోజు ఇవ్వని వాళ్ళు ఈ రోజు ఇస్తారా? 6,000 ఉద్యోగాలకి నోటిఫికేషన్ మేము ఇస్తే అవి కూడా కలుపుకొని 16,000 ఇచ్చినట్టుగా అబద్ధం చెప్పటం, ఇది పరాకాష్ట కాదా? అబద్ధాలు చెప్పటానికే పరాకాష్ట కాదా? నేను అనేది మీరు 50,000 ఉంటే 6,000 ఇచ్చారంటేనే అది కూడా మీరు అబద్ధాలు చెప్పడమే కదా. మేము 50,000 చెప్పలేదు కదా, మేము 25,000 ఇస్తామని చెప్పలేదు కదా. అంతకుముందు ఖాళీ ఉన్నాయి, భర్తీ చేస్తామన్నా. భర్తీ చేశాం. వైద్య వ్యవస్థలో 50,000 ఉద్యోగాలని భర్తీ చేశాం. ఎక్కడ ఖాళీలు ఉన్నాయో అక్కడన్ని ఉపాధ్యాయుల్ని భర్తీ చేశాం. మీరు ఉపాధ్యాయుల్ని భర్తీ చేసి ఎడ్యుకేషన్ని పెంచాం కాబట్టే 7 లక్షల విద్యార్థులు ప్రైవేట్ స్కూల్స్లో మా కాలంలో 2019 నుంచి 2022 మధ్యలో 7 లక్షల విద్యార్థులు ప్రైవేట్ స్కూల్స్ నుంచి బయటకు వచ్చి గవర్నమెంట్ స్కూల్స్లో చేరారు. ఇది రికార్డ్స్ ఉన్నాయి. మీరు ఒకసారి 2.5 లక్షల మంది ఇటు నుంచి అటు వెళ్ళారని చెప్తున్నది ఈనాడు జ్యోతి. అదే ఈనాడు పత్రికలో వచ్చినటువంటి మీకు అది పంపిస్తాను సార్, కటింగ్ పంపిస్తాను. వారు పంపించిందే, వారిచ్చినటువంటిదే. 15వ తారీఖు 2022 9వ నెలలో వేసినటువంటి ఆర్టికల్ ఇది. దానిలో వారు చూపించింది కేంద్రంలో ఉన్నటువంటి మంత్రి గారు మాట్లాడినటువంటి విద్యాశాఖ